హలో అండి, శ్రోతలకు నమస్కారం. నేను మీకు ఈరోజు చదివి వినిపించబోయే మరో మంచి నవల ప్రఖ్యాత రచయిత సూర్యదేవ రామ్మోహన్ రావు గారు రచించిన విదుర్నిధి అనే నవల అండి. ఈ నవల స్వాతి వీక్లీలో సీరియల్గా వచ్చిందండి. ఫస్ట్ ఎడిషన్ 2014. ఈ నవల మీకు అందరికీ తప్పక నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళితే, మోయలేని బాధ్యతని మోయగలిగే వాళ్ళ నుంచి అసూయతో, ద్వేషంతో, స్వార్థంతో లాగేసుకుని మోసేయాలనుకుంటే కూలబడిపోతారు. మోయగలిగే బరువునే ఎత్తుకోవాలి. మనం మోయలేని బరువుని మోస్తున్న వాళ్ళని చూసి అభినందించాలి. కచ్చ పెంచుకోకూడదు. ఆ కచ్చే మనిషిని నిలువున బతికుండగానే చంపేస్తుంది. బాధలకు, సమస్యలకు, కష్టాలకు, కన్నీళ్లకు బలవన్మరణం పరిష్కారం కాకూడదు. మనిషి ప్రతి క్షణం ఆశాభావంతో బతకాలి. రేపేమవుతుందో అనే భయంతో వర్తమానాన్ని నాశనం చేసుకోవటం అవివేకం. నువ్వు గెలవాలనుకుంటే ముందు ఎదుటి మనిషి చెప్పేది విను. నువ్వు ఓడిపోవాలనుకుంటే నీది మాత్రమే కరెక్ట్ అని అవకాశం ఇవ్వకుండా అడ్డంగా వాదనకు, పోట్లాటకు దిగిపో. విన్ విన్ సిచ్యువేషన్ అంటే నువ్వు గెలవాలి. అవతల వాళ్ళు గెలవాలనుకున్నప్పుడు సహనంగా ఉండు, శ్రద్ధగా విను, సంయమనంతో ఆలోచించు. ఒక సమస్యకు ఎప్పుడూ ఒక పరిష్కారమే కాదు, ఎన్నో పరిష్కారాలు ఉంటాయి. ఒక సమస్యలోంచి మరో సమస్యలోకి, ఒక బాధ్యతలోంచి మరో బాధ్యతలోకి ప్రయాణించటమే మానవ జీవితం. మనిషికి సమస్య, బాధ్యత శాశ్వతంగా లేకుండా పోయేది మృత్యువుతోనే. సమస్య ఎప్పుడూ సమస్యలాగే ఉండిపోదు. సమస్య పరిష్కారంలోకి ప్రయాణిస్తుంది. ఆ పరిష్కారంలోంచి మరో సమస్య పుట్టుకొస్తుంది. ఆ సమస్య తిరిగి పరిష్కారంలోకి ప్రయాణిస్తుంది. ఒకరిని చంపటం, నువ్వు చచ్చిపోవటము నీ చేతిలో లేదు. ఉందనే భ్రమకు లోను కావద్దు. ఎంతో స్థిరంగా అన్నాడు విదుర్. మౌనంగా అతడు చెప్పింది విని ఆలోచిస్తోంది మాన్విత. విదుర్ చెప్పింది తనకు బాగా నచ్చింది. కానీ అవన్నీ తనకెందుకు చెబుతున్నాడు? జీవితంలో గెలవాలనుకుంటే చెప్పేది వినాలి. తను విన్నదే ఎంతోమంది చెప్పినా ఎన్నో విషయాలు విన్నది. కానీ జరిగిందేమిటి? జీవితంలో ఎప్పుడూ తను ఓడిపోవాలనుకోలేదు. తనది మాత్రమే కరెక్ట్ అని కూడా అనుకోలేదు. సహనం చచ్చిపోయినప్పుడు, తన మనసు గాయపడినప్పుడు మాత్రమే వాదనకు దిగింది. తనని మోసం చేయాలనుకున్నప్పుడే ఎదుటివారితో పోట్లాటకు దిగింది. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే ప్లేస్మెంట్కి కూర్చుని ప్రయాణం 15 లక్షలు శాలరీ తెచ్చుకున్నప్పుడు, తన క్లాస్మేట్స్ ఎవ్వరికీ అంత శాలరీ రానప్పుడు ఒకంత గర్వంగా ఫీల్ అయిన మాట నిజమే. తను సమర్థురాలని అనుకుంది తప్ప తను మాత్రమే అని ఎప్పుడూ అనుకోలేదు. తను కూడబెట్టుకున్న డబ్బేం లేదు ఇప్పుడు. ఎందరో నమ్మించి మోసం చేసి అంతా మింగేశారు. అయినా ఎందుకిలా విదుర్ తనని రెచ్చగొడుతున్నాడు? పరిపర విధాలా ఆలోచిస్తోంది మాన్విత. ఆమెకు అర్థం కావటం లేదు అతడు. వాళ్ళిప్పుడు ఆమె ఒంటరిగా ఉంటున్న అపార్ట్మెంట్ దక్షిణం వైపు బాల్కనీలో రిలాక్స్డ్ చైర్లు ఎదురుబుదురుగా కూర్చున్నారు. వాళ్ళ పక్కనే ఫ్లోర్ మీద అంతకు ముందే ఖాళీ చేసిన 2 కాఫీ మగ్గులున్నాయి. ఆకాశం మేఘామృతమై ఉంది. వరుణదేవుడు సన్నటి చినుకలతో ప్రకృతికి స్నానం చేయిస్తున్నాడు. ఈ పల్చగా పడే చినుకలకి స్పందించిన మెకానికల్ ఇంజనీర్ ఎవరో షవర్ బాత్ కనిపెట్టి ఉంటాడు. కానీ నేచర్ బాత్లో ఉండే అనుభూతి ఆర్టిఫిషియల్ షవర్ బాత్లో లభిస్తుందా? వెంటనే సమాధానం చెప్పు, కమాన్ అన్నాడు విదుర్ తొందర తెస్తూ. అప్రయత్నంగానే లభించదు అనేసింది. ఆ వెంటనే ఎందుకలా అనేశాను అని తనలో తనే అసహనానికి లోనైంది మాన్విత. సమయం తీసుకోకుండా ఇచ్చే సమాధానంలో చాలా వరకు నిజమే ఉంటుంది. రియల్ ఫీల్ ఉంటుంది. ఆలోచించుకొని చెప్పే సమాధానంలో అబద్ధం కానీ, లౌక్యం కానీ, సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం కానీ ఉంటుంది. నిజం చెప్పినందుకు నువ్వు నిందించుకోకు అన్నాడు విదుర్ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. మాన్విత కనురెప్పపాటు కాలం ఉలికిపాటుకి లోనయింది. ఇతని కంటి రెటీనాల్లో ఎక్స్రే యంత్రాలున్నాయా? స్కానింగ్ మెషిన్స్ ఉన్నాయా? మనసులో భావాన్ని ఎలా తెలుసుకోగలుగుతున్నాడు? ఏది ఏమైనా ఈ విదుర్ మనిషిని చదవగలడు, మనసును చదవగలడు. ఇలా అనుకోగానే మరోసారి వెంటనే ఉలికిపాటుకి లోనయింది మాన్విత. మనిషిని చదవగలడని ఎలా నిర్ధారణకు వచ్చింది? తను చాలా గొప్ప అందగత్తె. ఆ విషయం తనకు బాగా తెలుసు. తను రొమాంటిక్ వల్కనో అని, తనది ఇంక్రెడిబుల్ బ్యూటీ అని చాలామంది తనకి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. కొందరు తన వెంట పడ్డారు, తన ప్రేమ కోసం తపన పడ్డారు, తాపత్రయపడ్డారు. అలా జరిగిన ప్రతిసారి తను అద్దం ముందుకెళ్ళి తను తాను చూసుకుంటూ గర్వంగా ఫీల్ అయిన క్షణాలు
ఇప్పటికీ తనకు గుర్తున్నాయి. క్షణాల్లో ఆలోచనలోంచి తేరుకుంటూ విదురు చూపుల్ని నిశితంగా గమనించింది మాన్విత. అతనేం తన శరీరం కేసి చూడటం లేదు, తన అందాన్ని ఆస్వాదించటం లేదు. ఎక్కడో ఆకాశంలోంచి మంచు ముత్యాలుగా రాలిపడుతున్న వాన చినుకులకేసి తన్మయంగా చూస్తున్నాడు. చేతులు వాన చినుకుల్లోకి చాపి తడుపుకుంటూ మురిసిపోతున్నాడు. ప్రకృతి ప్రేమికుడేమో. ఇద్దరి మధ్య మౌనం, వారిద్దరి చుట్టూ నిశ్శబ్దం ఒకంతసేపు. ఆకాశం మూసుకుపోయింది మేఘాల గుంపుతో. సూర్యాస్తమయానికి ముందే చీకట్లు. ఆకాశంలోకి చూసింది మాన్విత. తన మనసులాగే ఉంది ఆకాశం, చిందరవందర మబ్బులతో. నీకింకా చచ్చిపోవాలనే ఉందా? సడన్గా అడిగాడు విదురు. మాన్విత ఉలిక్కి పడింది. అంతలోనే తీరుకుంది. అంది అప్రయత్నంగా. చచ్చిపోవాలని ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు అనిపిస్తోందా? అన్నాడు విదురు. అవును, నువ్వు నా జీవితంలోకి రాకముందు ప్రతి క్షణం అనిపించేది. ఇప్పుడు మాత్రం ఎప్పుడో రోజుకొక్కసారి అనిపిస్తోంది, చెప్పింది మాన్విత. గుడ్. బట్ ఒకటి గుర్తుంచుకో, నేను వచ్చింది నీ జీవితంలోకి కాదు, నీ అపార్ట్మెంట్లోకి. నిట్టూరుస్తూ గుర్తు చేశాడు విదురు. తేడా ఏమిటి? భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. జీవితం చాలా పెద్దది, ఇచ్చింది దేవుడు. అపార్ట్మెంట్ చాలా చిన్నది, నీకు అద్దెకిచ్చింది దీని ఓనరు. అద్దె నేను కడుతున్నాను కాబట్టి ప్రస్తుతం నేనే దీని ఓనర్ని. ఇందులోకి ఎవరు వచ్చినా నా జీవితంలోకి వచ్చినట్టే, అంది పట్టుదలగా, మాటలతో అతన్ని ఓడించాలన్న కచ్చతో. చిన్నగా నవ్వాడు విదురు. తామరాకు మీద నీటి బొట్టు ఉన్నంత మాత్రాన అది తామరాకుతో సహజీవనం చేసినట్టు కాదు, ఎప్పుడైనా జరపవచ్చు. అతడి మాటలు అర్థవంతంగా ఉన్నాయి. ఓడించడం కష్టమని అర్థమైపోయింది. మాటలు అర్థమైనంత ఈజీగా ఇతడు అర్థం కావటం లేదు. ఒక్కోసారి బాగా అర్థమైనట్లే ఉంటావు, ఒక్కోసారి అసలేమీ అర్థం కావు. ఎందుకు ఇలా? అమాయకంగా అడిగింది మాన్విత. నీకు నచ్చిన కోణం నుంచి జీవితాన్ని చూడటం అలవాటు చేసుకున్నావు. ఇతర కోణాల నుంచి కూడా చూడటం నేర్చుకో, అప్పుడు నీకు అర్థమవుతాను. తాపిగా బదిలిచ్చాడు. ప్రయత్నిస్తాను అన్నది చిన్నగా. విదురు ముఖంలో ఆశాభంగం తొంగి చూసింది. ఆమెలో మార్పు తేగలిగానని సంతృప్తి అంతర్లీనంగా కొంత బలపడింది. మరోసారి కాఫీ ఇవ్వగలవా? అడిగాడు. షూర్ అంటూ లేచి లోపలికి నడిచింది మాన్విత. వెళ్తుంటే వెనక నుంచి ఆమె నడకనే పరిశీలనగా చూశాడు. ఆమె నడకలో ఇదివరకటి తడబాటు లేదు, ఒకంత కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. తన ప్రయత్నంలో కొంతమేర విజయం సాధించినందుకు విదురు తృప్తిగా ఫీల్ అయ్యాడు. 5 నిమిషాల తర్వాత 2 కప్పుల్లో కాఫీ వచ్చింది. 2 కప్పుల్లో కాఫీతో వచ్చింది మాన్విత. చెరో కప్పు తీసుకున్నారు. మౌనంగా కాఫీ తాగారు. నన్ను బతికించాలని చూస్తున్నావు, ఏమిటి దాని మూలంగా ప్రయోజనం? నెలవంకలాంటి తన అందమైన కనుబొమ్మల్ని పైకి లేపుతూ ప్రశ్నించింది మాన్విత. కొద్ది క్షణాలు ఆమె కనుబొమ్మల్ని చూస్తుండిపోయాడు విదురు. అతని చూపుల్ని పసిగట్టింది మాన్విత. అతని చూపుల్లో విస్మయం ఉందే కానీ కాంక్ష లేదు. తను కనుబొమ్మలు చాలా అందంగా ఉంటాయని తన క్లాస్మేట్స్ అంటుండేవారు, అసూయపడేవారు. కొద్ది క్షణాలు కళ్ళ ముందు తన కాలేజీ రోజులు కదలాడాయి. బతికించాలని చూడటం లేదు, బతకమని అంటున్నాను. ఇక ప్రయోజనం అంటావా? భగవంతుడిని దృష్టిలో ప్రతి సంఘటన, కలయిక, ఎడబాటు వెనుక ప్రయోజనం ఉంది. భగవంతుని దృష్టిలో ప్రతి సంఘటన, కలయిక, ఎడబాటు వెనుక ప్రయోజనం ఉంది. సృష్టిలో ఏదీ పనికిరానిది లేదు, దానికి ప్రాణం ఉన్నా లేకపోయినా. సరే, అలాగే అనుకుందాం. నేను చనిపోవటం వెనుక కూడా భగవంతుని దృష్టిలో ఒక ప్రయోజనం ఉండొచ్చుగా, అంది మాన్విత. అది సహజ మరణమైనప్పుడు, దేవుడిచ్చిన ఆయుష్ తీరిపోయినప్పుడు, అంతేగాని అర్ధాంతరంగా బతుకు చాలించుకున్నప్పుడు కాదు. భగవంతుడు బతకమనే జన్మనిస్తాడు. ప్రతి జన్మ వెనుక భగవంతుని దృష్టిలో ఒకటి కాదు, బోలెడు ప్రయోజనాలు ఉండవచ్చు. ఆమె మాట్లాడలేదు. అతడి మాటలు ఆమెని ఆలోచింపజేస్తున్నాయి. విదురు సడన్గా లేచి కాలి మునివేళ్ల మీద ఆమె వైపు వంగాడు. తన శరీర భాగాలేవి ఆమె శరీర భాగాలకు అంటకుండా తన పెదవుల్ని మాత్రం ఆమె కుడి ఎడమ కనుబొమ్మలకు మృదువుగా తాకించి వేగంగా లేస్తూ, యువర్ ఐబ్రోస్ ఆర్ సో బ్యూటిఫుల్, లక్షల మందిలో ఒకరికే ఇలా ఉంటాయి అని అభినందించాడు. ఆ తర్వాత క్షణం కూడా ఆగకుండా లోపలికి వెళ్ళిపోయాడు. మాన్విత గుండె క్షణకాలం లయ తప్పింది. ఆమెకు చాలా సంతోషంగా అనిపించింది. చాలా గర్వంగా కూడా ఫీల్ అయింది మాన్విత. తను చనిపోతే తన అందమైన ఎందరితోనూ మెచ్చుకోబడిన, మరీ ముఖ్యంగా విదురు మెచ్చుకున్న తన కనుబొమ్మలు చచ్చిపోతాయి, కాలిపోతాయి. నో, అలా జరగకూడదు. అంటే తను చనిపోకూడదు. మరి తనకి బతకటం ఇష్టం లేదే? ఆమె ఆలోచనలు గతం వైపు మళ్ళాయి. సరిగ్గా వారం రోజులు వెనక్కి వెళితే ఉదయం 11 గంటల సమయం. విజయవాడ నగరం కుంభవృష్టిలో మునిగి గజగజ వణికిపోతోంది.
మనుషుల్ని విసిరేంత ఉధృతంగా ఈదురుగాలు వీస్తున్నాయి. ప్రజలంతా భయంతో రోడ్ల మీదకి రావడం లేదు. ఫిలఫిలా ఉరుములు, మెరుపులు. చీకటి ముసుగేసుకున్న ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్టు తారాపాతంగా వర్షం కురుస్తూనే ఉంది. అవేమీ తనకు పట్టినట్టుగా వేకువనే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయలుదేరింది ఫుల్లీ సెక్యూర్డ్ పోలీస్ వ్యాన్ ఒకటి. అది కోర్టు సమయానికి విజయవాడ చేరుకోవలసి ఉంది. బీభత్సంగా ఉన్న వాతావరణాన్ని చీల్చుకుంటూ విజయవాడలో ఎంటర్ అయి సెషన్స్ కోర్టు కేసు దూసుకుపోతోంది. ఒక్కటంటే ఒక్క పురుగు కానీ వాహనం కానీ రోడ్డు మీద లేని సమయంలో పోలీస్ వ్యాన్ ఒంటిగా అలా వేగంగా వెళ్ళటం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. సరిగ్గా 11:10కి పోలీస్ వ్యాన్ కోర్టు ఆవరణలోకి ప్రవేశించి మెయిన్ బిల్డింగ్ ముందు ఆగింది. వ్యాన్ ఇంజను ఆగిపోయింది. అయినా ఒకంతసేపు దాని డోస్ తెరుచుకోలేదు. కుండపోతుగా కురుస్తున్న వర్షమే కారణం కావచ్చు. వర్షం తగ్గే సూచనలేవీ కనిపించకపోవడంతో కాబోలు వ్యాన్ వెనక డోరు చిన్నగా తెరుచుకుంది. దానిలోంచి 2 పోలీసులు దిగి చేతులకు బెడీలతో ఉన్న ఒక యువకుడిని వ్యాన్లోంచి దించి వేగంగా కోర్టు వైపు తీసుకుపోయారు. ఆ వెనకే తుమ్మమొద్దులా ఉన్న ఎస్ఐ ఒకడు వ్యాన్లోంచి దిగి హోల్స్టర్లో ఉన్న .35 సర్వీస్ రివాల్వర్ను తడుముకుంటూ వేగంగా ముందుకు వెళుతున్న వారిని ఫాలో అయ్యాడు. సరిగ్గా 11:40 కోర్టు హాల్ గంట మోగింది. కేస్ నెంబర్ 441/9 అంటూ కోర్టు జమీను ఆనవాయితీగా ఆ కేసుకు సంబంధించిన వారు హాజరు కావాల్సిందిగా 3 సార్లు పెద్దగా అరిచాడు. ఆ వెంటనే ఆ 2 పోలీసులు ఆ యువకుడిని చేతులకున్న బేడీలు తీసి అతని చేయి పట్టుకొని కోర్టులోనకు తీసుకెళ్లి బోన్లో ప్రవేశపెట్టారు. వెంటనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేచి ఫైల్ చూసుకుంటుండగా ఆనరబుల్ జడ్జి గారు బోన్లో ఉన్న యువకుడిని చూశారు. ఆ వెంటనే ఆశ్చర్యపోయారు. తన ముందున్న కేసు ఫైల్ ఓపెన్ చేసి 5 నిమిషాల పాటు దానిలో ఉన్న వివరాలని పరిశీలించి తిరిగి ఆశ్చర్యంగా బోన్లో ఉన్న యువకుడి కేసు చూశారు. ఆ యువకుడు తప్పు చేశానన్న ఎలాంటి భావన లేకుండా జడ్జి గారి వైపే చూస్తున్నాడు. ఎన్నో కేసులు స్టడీ చేసి ఎంతోమంది దోషుల్ని నిర్దోషుల్ని చూసిన అనుభవజ్ఞులైన 50 పడిలో ఉన్న జడ్జి ఆయనకెందుకో ఆ యువకుడు నేరం చేయలేదని అనిపించింది. కానీ కోర్టులో ప్రవేశపెట్టిన సాక్ష్యాలన్నీ కూడా అతనికి వ్యతిరేకంగానే ఉన్నాయి. మరోసారి ఫైల్ తిరిగేసి నీ పేరు విదుర్ అవునా అని అడిగారు. కోర్టు హాల్ అంతా సూది పడితే వినపడేంత నిశ్శబ్దంగా ఉంది. ఆ యువకుడు అవునన్నట్టు తలూపాడు. ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఇండియాలోనే ఫస్ట్ వచ్చావు. యువకుడి వైపే చూస్తూ ప్రశంసగా అడిగారు జడ్జి. దానికి అవునన్నట్టుగా తలూపాడు ఆ యువకుడు. కృష్ణా జిల్లా నందిగామ మండలం లింగాలపాడు మీ గ్రామం అవునా? ఎస్ యువర్ ఆనర్ అంటూ అప్పుడు పెదవి విప్పాడు విదుర్. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? ఈసారి ఫైల్ చూడకుండానే అడిగారు జడ్జి. 2 ఎకరాలు సొంత పొలం ఉంది. దానిలో వ్యవసాయం చేసుకుంటూ మిగతా టైంలో వ్యవసాయ కూలీలుగా జీవనం సాగించేవారు. 5 ఏళ్ల క్రితం రాత్రి వేళ పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్ళి పాము కాటుకి గురై మా నాన్న చనిపోయారు. ఇప్పుడు మా అమ్మ మాత్రం ఇంకా ఏ పాము కాటుకు తేలు మంటగబ్బ లాంటి విషకీటకాలకు బలి కాకుండా బతికే ఉంది యువర్ ఆనర్. స్పష్టంగా మృదువుగా సమాధానం ఇచ్చాడు ఆ యువకుడు. ఐఐటి కాన్పూర్లో బయోటెక్నాలజీలో బీటెక్ చేశావు. ఐఐటి ఖరగ్పూర్లో ప్రాజెక్టు, ఐఐఎస్ బెంగళూరులో ప్రాజెక్ట్ చేసి మెడికల్ రీసెర్చ్ వైపు వెళ్ళావు. నువ్వు రాసిన 100కు పైగా పరిశోధనా వ్యాసాలు జాతీయ అంతర్జాతీయ జర్నల్స్లో పబ్లిష్ అయ్యాయి అవునా? అడిగారు జడ్జి గారు. అవునన్నట్టు తలూపాడు విదుర్. మనుషుల ఆరోగ్య రక్షణ కోసం, ముఖ్యంగా ప్రతికూల వాతావరణంలో నివసించే పేదల కోసం నువ్వేదో మెడిసిన్స్ కనిపెట్టావని, అవి తక్కువ ధరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని కృషి చేస్తున్నామని ఆ మధ్య మీడియాలో వార్తలు వచ్చాయి అన్నారు జడ్జి గారు. ఎస్ యువర్ ఆనర్ అన్నాడు విదుర్. ఏమిటా మెడిసిన్స్ ప్రత్యేకత? సారీ యువర్ ఆనర్, పరిస్థితుల దృష్ట్యా ఆ విషయాలు ఇప్పుడు చెప్పగల స్థితిలో లేను నేను. ఎనీవే, నీలాంటి యువమేధావి నేరస్తుడిగా ఇలా బోన్లో నిలవటం విచారించదగ్గ విషయం అంటూ ఓసారి ఫైల్ చూసి మళ్ళీ తలెత్తి మృదంగా అనే అమ్మాయిని మానభంగం చేసి అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేశావని నీ మీద అభియోగం.
ఈ నేరం నువ్వు చేసినట్టు అంగీకరిస్తున్నావా అని అడిగారు. లేదు యువర్ ఆనర్, ఆ హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నా మీద అన్యాయంగా నేరం మోపారు చెప్పాడు ఆవేశంగా విదుర్. నువ్వు దోషివా నిర్దోషివా అని తేల్చవలసింది కోర్టు. సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు మీ వాదన ఆరంభించవచ్చు అన్నారు గంభీరంగా చూస్తూ జడ్జి. ఇక వాదనలు ఆరంభమయ్యాయి. కొద్ది రోజుల క్రిందట సంచలనం సృష్టించిన మృదంగా మర్డర్కి సంబంధించిన కేసు ఇది. కొంతకాలం కింది కోర్టులో నడిచి ఇప్పుడు పై కోర్టుకు వచ్చింది. నేరస్తుడు విదుర్ అని చెప్పడానికి బలమైన సాక్ష్యాధారాలున్నాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ డిఫెన్స్ లాయర్ల మధ్య వాదన ప్రతివాదనలు, సాక్షులతో క్రాస్ ఎగ్జామినేషన్స్ అన్నీ జరుగుతూ వచ్చాయి. వరుసగా 10 రోజులు కోర్టులో నడిచిన ఈ కేసు ఫైనల్ దశకు చేరుకుంది. సాక్ష్యాలన్నీ విదురికి వ్యతిరేకంగా ఉండటంతో దాదాపు శిక్ష ఖాయం అనేది అర్థమైపోతోంది. ముఖ్యంగా డాక్టర్ రిపోర్ట్, హతురాలి శరీరం నుంచి సేకరించిన ఆధారాలు విదుర్తో సరిపోలినట్టు రిపోర్ట్ స్పష్టంగా చూపిస్తోంది. పోలీసులు ప్రవేశపెట్టిన 2 సాక్షులు నేరం జరుగుతుండగా చూసినట్టు సాక్ష్యం చెప్పారు. వాళ్ళని తనెప్పుడు చూసిన గుర్తు కూడా లేదు. తను పూర్తిగా ఊబిలో కూరుకుపోయాడని, పూర్తిగా మునిగిపోవడానికి ఎంతో సమయం లేదని విదుర్కి అర్థమైపోయింది. చివరి ప్రయత్నంగా విదుర్ జడ్జి గారిని ఒక రిక్వెస్ట్ చేశాడు. యువర్ ఆనర్, ఆ ఎస్ఐ కానీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ, డాక్టర్ కానీ వీళ్ళు నమ్మదగ్గ వాళ్ళు కాదు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ చేత ఈ కేసును రీఇన్వెస్టిగేషన్ చేయించండి ప్లీజ్ అంటూ వేడుకున్నాడు. దీనికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీవ్ర అభ్యంతరం తెలిపాడు. ఈ పరిస్థితిలో లంచ్ బ్రేక్ రావడంతో ఆఫ్టర్ లంచ్కి వాయిదా పడింది. జడ్జి గారు లేచి తన ఛాంబర్లోకి వెళ్ళిపోయారు. విదుర్ కోసం హోటల్ నుంచి భోజనం తెచ్చారు పోలీసులు. తనకు ఆకలి లేదని భోజనం తిరస్కరించాడు విదుర్. అది చూసిన చింతముద్దు లాంటి ఎస్ఐ ముఖంలో మరింత వికారంగా చిరునవ్వు విరిసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్, డాక్టర్ల ముఖాల్లోనూ దరహాస వీచికల్ని గమనించగానే తనకు ఏ ఊరి శిక్షో ఖాయమని అర్థమైపోయింది విదుర్కి. దిగులుగా కూర్చున్నాడు. అగ్నిపర్వతాలు బదులవుతున్నాయి. అతడి అంతరంగంలో కళ్ళ ముందు మృదంగ రూపం మెదులుతోంది. ఆమె తన బెస్ట్ ఫ్రెండ్, ఎంతో భవిష్యత్తు ఉన్న యువతి. అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారు దుర్మార్గులు. చేయని నేరంలో తనని ఇరికించారు. ఏమిటి జీవితం? ఎక్కడ మొదలైంది, ఎక్కడ అంతం కాబోతోంది? నలుగురికి మంచి చేయాలనుకోవటమే నేరమా? తనకు లక్ష్యం ఉంది, అది నెరవేరని రోజు తనకి జన్మ ఎందుకు? ఈ ఉచ్చులోంచి తను బయటపడలేడా? విదుర్లో అంతర్మదనం ఆరంభమైంది. ఇంతలో విదుర్ని తన ఛాంబర్లో ప్రవేశపెట్టవలసిందిగా జడ్జి గారి నుంచి పిలుపు వచ్చింది. స్వయంగా విదుర్ని వెంటబెట్టుకెళ్ళాడు ఎస్ఐ. లోనికి వెళ్ళేసరికి అప్పుడే భోజనానికి కూర్చుంటున్నారు జడ్జి గారు. ఎస్ఐని చూడగానే నువ్వు కాసేపు బయట వెయిట్ చెయ్యి అన్నారు. ఇతను క్రిమినల్ సార్, వదిలి ఎలా వెళ్ళటం? ఇష్టమైనట్టు నసిగాడు ఎస్ఐ. డోంట్ వరీ, ఆ విషయం నాకు తెలుసు. బయటకెళ్ళి డోర్ క్లోజ్ చెయ్యి. మరో మాటకు అవకాశం ఇవ్వలేదు జడ్జి గారు. చేసేది లేక బయటకెళ్ళి డోర్ మూసాడు ఎస్ఐ. ఎదురుగా నిలబడ్డాడు విదుర్. జడ్జి గారు నిశ్చితంగా అతన్నే చూస్తున్నారు. ప్యూన్ ఆయనకు భోజనం వడ్డిస్తున్నాడు. పోలీసులు క్యారేజీ తెస్తే భోంచేను అన్నావట, ఎందుకు? సహజ ధోరణిలో అడిగారు జడ్జి గారు. ఆకలేదు, పొడిగా సమాధానం ఇచ్చాడు. నీలో శిక్ష గురించిన భయం ఉంది, అది నీ ఆకలిని హరిస్తోంది. ముందు నీ భయాన్ని పోగొట్టుకో, ఆకలి అదే పుడుతుంది. రా భోంచెయ్యి. వద్దు యువర్ ఆనర్, ఇంకేం చెప్పకు, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ముందు భోంచెయ్యి. నా ముందు మొహమాటం అయితే అలా టీపాయ ముందు కూర్చో అంటూ అతనికి వడ్డించమని ప్యూన్కి ఆర్డర్ చేశారు. టీపాయ ముందు భోజనానికి కూర్చున్నాడు విదుర్. భోజనాలు ముగిసే వరకు ఎవరూ మాట్లాడుకోలేదు. తిరిగి ఆయన ఎదురుగా వినయంగా నిలబడ్డాడు విదుర్. విదుర్, నీ కేసు విచారణ ఆరంభం నుంచి గ్యాలరీలో 2 వ్యక్తుల్ని రోజు చూస్తున్నాను. నేను చూస్తున్న వ్యక్తులు సామాన్యులు కారు. వాళ్ళు మెడిక్యూర్ మెడికల్ కంపెనీ ఓనరు సర్వారాయుడు, అతని కొడుకు వివేక్. నీ కేసు మీద వాళ్ళకి ఏమిటంత ఇంట్రెస్ట్ అడిగారు జడ్జి గారు. మనం ఒక పాముని చంపామనుకోండి, అది పూర్తిగా చచ్చిందో లేదోనని కర్రతో తిప్పి చూసి చావలేదంటే తల చితగ్గొట్టే చంపుతాం. వాళ్ళ దృష్టిలో నేను పాముని, అందుకే వాళ్ళకంత ఇంట్రెస్టు చెప్పాడు విదుర్. అతడి మాటల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ సీరియస్గా చూశారు జడ్జి గారు. పాము కూడా మనుషుల్ని చూస్తే దూరంగా వెళ్ళిపోతుంది. తనకన్నా మనిషి విషమని దానికి తెలుసు. అలాంటిది మనిషివై ఉండి నువ్వెందుకు తెలుసుకోలేకపోయావు? ఆ ప్రశ్నకు విదుర్ వద్ద సమాధానం లేదు. తల వంచుకున్నాడు. ఈరోజు ప్రపంచమంతా డబ్బుతో నడుస్తోంది. నోట్ల కాసుల మీద నిద్రించే కోటీశ్వరుడు కూడా ఇంకా ఎంత కూడబెట్టాలని ఆలోచిస్తున్నాడు.
పేదవాడికి తృప్తి ఎప్పటికీ లభించదు. ధనవంతుడికి ఎంత సంపాదించినా తృప్తి అనేది ఉండదు. ప్రస్తుతం ఈ భూమి మీద అత్యంత ప్రమాదకరమైన మనిషి అత్యంత ప్రమాదకరమైన ప్రాణి మనిషే. వాళ్ళు నిన్ను టార్గెట్ చేశారు. కారణం ఏమైనా కావచ్చు. నువ్వు ట్రాప్లో పడిపోయావు. ఎస్, కంప్లీట్లీ ఇట్స్ ఏ ఫ్రెండ్ మర్డర్ కేస్. నాకు తెలుసు నువ్వు నిరపరాధివి. ఎలా తెలుసుకున్నారు యువర్ ఆనర్? అనుభవం. జీవితంలో ఎందరో నేరస్తుల్ని చూశాను, నిరపరాధుల్ని చూశాను. బట్ చట్టం వేరు, వ్యక్తిగత అభిప్రాయం వేరు. దేశానికి ఏదో చేయాలన్న తపనతో జాగ్రత్తలు గాలికి వదిలేసి నీలా జీవితాల్ని బలి చేసుకున్న చాలామంది నాకు తెలుసు. సో అనుభవం నేర్పిన పాఠం నువ్వు నిరపరాధివని చెప్తోంది. నా మనస్సాక్షికి వ్యతిరేకంగా తీర్పు చెప్పక తప్పదు. నువ్వు కోరినట్టు ఫైనల్ స్టేజ్లో ఉండగా కేసు రీఇన్వెస్టిగేషన్కు ఆర్డర్ చేయటం సాధ్యం కాదు. సో నీకు శిక్ష తప్పదు. ఇప్పుడు ఏం చేయబోతున్నావు? హైకోర్టుకు అప్పీల్ చేసుకుంటావా? సీరియస్గా అడిగారు. అంత సమయం లేదు సార్. శిక్ష అనుభవిస్తావా? అనుభవించాలని లేదు. సడన్గా అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. నిశ్చితంగా విదుర్నే చూస్తున్నారు ఆయన. తల వంచుకొని ఆలోచిస్తున్నాడు విదుర్. ప్రత్యేకించి తనని పిలిపించి భోజనం పెట్టి క్లాస్ తీసుకోవడంలో జడ్జి గారి ఉద్దేశం ఏమిటి? హైకోర్టుకు అప్పీల్ చేసుకోమనా, లేక మరేదైనా ఉద్దేశం ఉందా? ఆయన మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో జడ్జి గారు పెదవి విప్పారు. ఏదో ఒకటి చేయాలి, తప్పదు. కార్యసాధకుడు ఎన్ని అవాంతరాలు వచ్చినా తన లక్ష్యాన్ని మాత్రం వదులుకోడు. సో నువ్వు లక్ష్యవాదివనే ప్రత్యేకించి నిన్ను పిలిపించి మాట్లాడాను. మన దేశంలో 90% మంది రాజకీయ నాయకులు నేరస్తులు. కానీ వాళ్ళలో శిక్ష పడుతున్నది 1%. 85% మంది ప్రభుత్వ ఉద్యోగులు నేరస్తులు. వీరిలో శిక్ష పడేది 5% మందికి. వ్యాపారస్తుల్లో 75% మంది నేరాలు చేస్తున్నారు. శిక్ష పడేది 3% మందికి అని ఈ మధ్య ఒక సర్వేలో బయటపడింది. ఏది ఏమైనా రైతులు, కౌలుదారులు, రైతు కూలీలు, పారిశ్రామిక కూలీలు అందరూ ఇప్పటికీ దుర్భరమైన పేదరికంలోనే మగ్గిపోతున్నారు. వాళ్ళకి నీలాంటి మేధావులు ఏదో మేలు చేయాలి. తప్పైనా తప్పదు. ఓకే, కోర్టులో కలుద్దాం. నౌ యూ కెన్ గో అంటూ లేచారు. 2 చేతులు ఎత్తి ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి వెనుతిరిగాడు విదుర్. ఆ జడ్జి పేరు లోకనాథం. ఆఫ్టర్ లంచ్ సెషన్లోనూ వాదోపవాదాలు జరిగాయి. తీర్పు కోసం అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జడ్జి గారు ఏవేవో రాసుకుంటూ చాలాసేపు మౌనంగా ఉన్నారు. బయట వాన జోరు కాస్త తగ్గినా పగలంతా వర్షం పడుతూనే ఉంది. గాలి విసురు లేదు. వాతావరణం చలిగా మారిపోయింది. తీర్పు వెలువరించే ముందు ఒకసారి విజిటర్స్ గ్యాలరీ వంక చూశారు జడ్జి. అక్కడ మెడిక్యూర్ అధినేత సర్వారాయుడు కానీ అతని కొడుకు వివేక్ కానీ కనిపించలేదు. బహుశా తీర్పును ముందే ఊహించి లంచ్ అవర్లోనే వెళ్ళిపోయి ఉండాలి. సుదీర్ఘంగా సాగిన ఈ కేసు వాదోపవాదాలు విన్నాక, పూర్వాపరాలు పరిశీలించాక, సాక్ష్యాధారాలను బట్టి విదుర్ అనే ఈ యువకుడు హంతకుడని కోర్టు అభిప్రాయానికి వచ్చింది. ఈ యువకుడు మృదంగా అనే యువతిని మానభంగం చేయటమే కాకుండా అతి కిరాతకంగా గొంతుకొసి చంపిన నేరం రుజువైంది. ఇతడే హంతకుడని ఈ కోర్టు నమ్ముతూ ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైంది అంటూ తీర్పు వివరించారు జడ్జి గారు. విదుర్ కంగారు పడలేదు. ఇలాంటి తీర్పే వస్తుందని ఊహించాడు. జడ్జి గారు సీట్లోంచి లేచారు. విదుర్ని కస్టడీలోకి తీసుకోవడానికి పోలీసులు బోను వద్దకు వస్తున్నారు. బహుశా ఊరికి బదులు లైఫ్ పడినందుకు అసంతృప్తిగా ఉన్నట్టున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్, డాక్టర్, ఎస్ఐ అంతా చిన్నగా మాట్లాడుకుంటున్నారు. ఎస్ఐ హోల్స్టర్లోని రివాల్వర్ విదుర్ని ఆకర్షించింది. సరిగ్గా తనకి 6 అడుగుల దూరంలో అటు తిరిగి నిలబడినాడు ఎస్ఐ. ఇదే సమయం. తను తప్పించుకోవాలి. తను బతకాలి. పేద ప్రజల్ని జబ్బుల నుంచి రక్షించాలి. తన జీవితం వైద్య పరిశోధనశాలకి అంకితం కావాలే కానీ జైలు గోడలకి కాదు. తన మీద కేసు ఫ్రేమ్ చేసిన వాళ్ళెవరిని వదలకూడదు. తెగింపు అంచుకెళ్ళాడు విదుర్. ఇప్పుడు తనలో భయం లేదు, ఉద్వేగం లేదు. జబ్బున పడిన పేషెంట్లకి సీరియస్గా ఆపరేషన్ చేయబోయే నిపుణుడైన డాక్టర్లా ఉన్నాడు. ఇప్పుడేం చేయబోతున్నావు? తప్పైనా తప్పదు అంటూ జడ్జి గారు అన్న మాటలకు అర్థం కూడా ఇదే కావచ్చు. పోలీసులు దగ్గరికి వచ్చేశారు. ఇక వెనక ముందు ఆలోచించలేదు విదుర్. మెరుపు వేగంతో ఎగిరి ఒక్క ఉదుటన బోన్లోంచి బయటకు దూకాడు. ఎస్ఐ తిరిగి చూసేలోపే అతడి సర్వీస్ రివాల్వర్ని లాగేసుకుని నిర్దాక్షిణ్యంగా ఎస్ఐని కాల్చేశాడు.
పాయింట్ బ్లాక్లోంచి పాయింట్ బ్లాక్లో బుల్లెట్ గుండెల్లోకి దూసుకుపోవడంతో దబ్బున కింద పడి ప్రాణాలు వదిలాడు ఎస్ఐ. తప్పుడు ఎఫ్ఐఆర్ రాసినందుకు మూల్యం చెల్లించాడు. కోర్టులో ఒక్కసారిగా హాహాకారాలు చెలరేగాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ భయంతో పరుగందుకున్నాడు. 10 అడుగులు కూడా వెళ్లకముందే 2 బుల్లెట్లు వెంటనే దూసుకొచ్చి అతని వెన్నులో దిగబడ్డాయి. బోర్లా పడి క్షణాల్లో ప్రాణాలు వదిలాడు. భయంతో బిగుసుకుపోయి వణికిపోతున్న ఫోరెన్సిక్ డాక్టర్ని కూడా కాల్చిపడేశాడు. ఇలాంటి చీడ పురుగుని బతకనిస్తే నాలాంటి నిర్దోషులు ఎందరో ఇంకా బలైపోతారు. అందుకే చంపేశాను. నన్ను ఆపాలని ఎవరు ప్రయత్నించకండి, చంపేస్తాను అని అరుస్తూ రివాల్వర్తో బయటకు దూసుకుపోయాడు విదుర్. తన ఛాంబర్లోకి పోతూ ఆ దృశ్యాన్ని చూసిన జడ్జి గారి కళ్ళల్లో ఏదో తృప్తి కనిపించింది. కోర్ట్ హాల్ అంతా రక్తసిక్తమైపోయింది. ఎక్కడి వాళ్ళు అక్కడ భయాందోళనలతో బిక్క చచ్చిపోయారు. కానీ విదుర్కి న్యాయం జరిగిందన్న భావన వారి గుండెల్లో చోటు చేసుకుంది. పాపం పండింది. 3 నేరస్తులు నేలకూలారు. న్యాయదేవత మూసుకున్న కన్నురెప్పల వెనుక ఆనందం. రివాల్వర్తో జనాన్ని బెదిరించి దారి చేసుకుంటూ శరవేగంతో కోర్టు బయటకు పరుగు తీస్తున్నాడు విదుర్. అతడి వెనకే కొందరు పోలీసులు పరిగెత్తుకొస్తున్నారు. ఒక్కసారిగా రణగణధ్వనిగా మారిపోయింది ఆ ప్రాంతం. అవేమీ పట్టించుకోవడం లేదు విదుర్. లాగిపెట్టి వదిలిన బాణంలా బయటపడ్డాడు. అడుక్కి 4 చొప్పున కోర్టు మెట్లు దిగసాగాడు. ఉన్నట్టుండి వాన కూడా జోరందుకుంది. ఒక్కోసారి మనం ఎంత వెతికినా అదృష్టం ముఖం చాటేస్తుంది. ఒక్కోసారి తనే చిరునవ్వుతో ఎదురు వచ్చి పలకరిస్తుంది. అలాగే ఇప్పుడు విదురికి ఒక కానిస్టేబుల్ రూపంలో ఎదురొచ్చింది. అప్పుడే వచ్చి మెట్ల ముందు బైక్ ఆపి గొడవ ఏమిటో అర్థం కాక కోర్టు మెట్ల వైపు చూస్తున్నాడు ఆ కానిస్టేబుల్. వచ్చి రావటమే అతని బైక్ పై నుంచి లాగిపడేసి బైక్ని రివర్స్ చేసి వేగంగా పోనిచ్చాడు విదుర్. అంతలో పోలీసులు అక్కడికి వచ్చారు. వారిలో 2 ఎస్ఐలు కూడా ఉన్నారు. విదుర్ వెనకే ఒక పోలీస్ వ్యాన్, ఒక జీపు కదిలాయి. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మెరుపు వేగంతో విదుర్ని వెంబడిస్తున్నాయి. వైర్లెస్ సెట్లలో కంట్రోల్ రూమ్కి సమాచారం అందించడం జరిగింది. అన్ని పోలీస్ స్టేషన్ని అలర్ట్ చేస్తున్నారు. మీడియా కెమెరాలు ఉరుకులు పరుగులు మొదలయ్యాయి. సిటీ రోడ్ల మీద అందరినీ పరుగులెత్తిస్తున్నాడు విదుర్. వర్షాన్ని కూడా లెక్క చేయటం లేదు ఎవరు. పారిపోతున్న హంతకుడి మీదే ఉంది అందరి దృష్టి. విదుర్ బైక్ వేగాన్ని పెంచాడు. అయినా వెన్నంటే వస్తున్నాయి పోలీస్ వాహనాలు. దారిలో మరిన్ని కలుస్తున్నాయి. తీవ్రంగా ఆలోచిస్తున్నాడు విదుర్. 50-50 ఛాన్సే ఉంది. పట్టుబడటమా తప్పించుకోవడమా? కోర్టు నుంచి అయితే తప్పించుకోగలిగాడు కానీ పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకోవటం ఎలా అనే ప్రశ్నకు కొద్దిసేపట్లోనే సమాధానం లభించింది అతనికి. వర్షం మూలంగా సిటీ రోడ్ల మీద ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంది. ఆ రోడ్డు ఎగువన ఇంగ్లీష్ అక్షరం వై ఆకారంలో రోడ్డు 2గా చీలిపోతుంది. అలా చీలిన రోడ్లకు కొద్ది దూరంలోనే 2 బ్రిడ్జీలు ఉన్నాయి. దిగువన పెద్ద కెనాల్ ప్రవహిస్తోంది. లోతైన పంట కాలువది. ఎగువన కాలువకు లాకులున్నాయి. లాకులు ఎత్తేయటంతో కాలువలో పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది నీరు. ఆ కాలువను చూడగానే ఇక ఆలోచించలేదు విదుర్. బైక్ని సూటుగా 2వ బ్రిడ్జి మీదకు పోనిచ్చాడు. బ్రిడ్జి మధ్యకు రాగానే బైక్ని రైలింగ్ మీదుగా లేపి కాలువలోకి దూకించాడు. పెద్దగా అరిచారు పోలీసులు. వాహనాలకు సడన్ బ్రేకులు పడ్డాయి. వాళ్ళు చూస్తుండగానే బైక్తో పాటు తలకిందులుగా దూసుకెళ్ళి కాలువలో పడ్డాడు విదుర్. పడ్డవాడు ఎన్ని నిమిషాలు ఆతృతగా ఎదురు చూసినా తిరిగి పైకి రాలేదు. ఈ హఠాత్ సంఘటనని వెంటనే జీర్ణించుకోలేకపోయారు పోలీసులు. వానలో తడుస్తూ బ్రిడ్జి మీద ఆ చివరి నుంచి ఈ చివరకు అలుపు లేకుండా పరుగులు తీశారు. కాలువ ప్రవాహం మీదే పూర్తి దృష్టిని కేంద్రీకరించి చూసినా విదుర్ పైకి రాలేదు. మునిగినవాడు అరగంట గడిచినా పైకి వస్తున్న జాడ కనపడలేదు. అప్పటికీ స్పృహ తెచ్చుకొని ఎస్ఐలు అలర్ట్ అవుతూ పోలీసుల్ని కాలువ దిగువకు తెరమారు. జరిగిన విషయాన్ని వైర్లెస్లో కంట్రోల్ రూమ్కి తెలిపారు. ఎక్స్ట్రా పోలీసు బలగాలు క్షణాల్లో వచ్చాయి. కాలువ దిగువ వరకు నిఘా పెంచారు. గజ ఈతగాళ్లు రప్పించబడ్డారు. వాళ్ళు ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలోకి దూకి విస్తృతంగా గాలించారు. అయినా ఫలితం కనిపించలేదు. పై అధికారులు తిరిగి ఆదేశించడంతో గజ ఈతగాళ్లు తిరిగి కాలువలోకి దూకారు. అణువణువునా గాలించడం మొదలెట్టారు. క్షణాలు, నిమిషాలు, గంటలు గడిచిపోతున్నా ఏమాత్రం ఫలితం కనిపించలేదు. ఈ దృశ్యాలన్నీ టీవీ ఛానల్స్లో నిర్విరామంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. పోలీస్ ప్రభుత్వ వర్గాల్లో ఉద్రిక్తత, ప్రజల్లో ఉద్వేగం చోటు చేసుకున్నాయి. కొన్ని గంటలు గడిచాక గజ ఈతగాళ్లకు మోటార్ బైక్ దొరికింది కానీ విదుర్ జాడలేదు.
ఒక మనిషి నీట మునిగి అంతసేపు ఇంకా బ్రతికి ఉండటం అసాధ్యం కాబట్టి విదుర్ మరణించుంటాడని ఊహించి ఆ దిశగా అతని శవం కోసం గాలింపు ముమ్మరం చేశారు. విదురు కాలువలోకి దూకిన క్షణంలో ఏం జరిగింది? బైక్ గాల్లో ఉండగానే అక్కడికి 100 గజాల దిగువన నీటిలో కొట్టుకుపోతున్న ఒక గుబురు పొద అతడి కంటపడింది. సహజంగా విదురు గజ ఈతగాడు. స్విమ్మింగ్ ఛాంపియన్గా స్టేట్ ఫస్ట్ వచ్చాడు. నీటిలో మునిగి 8 నిమిషాల వరకు దమ్ము పట్టగల కెపాసిటీ ఉంది. ఈ విషయం పోలీసులకు తెలియదు. బైక్తో సహా నీటిలో మునగ్గానే బైక్ని వదిలేశాడు. నీటి అడుగు నుంచి దిగువకు చేపల ఈదుకుంటూ పోయాడు. 100 గజాల దూరాన్ని క్రాస్ చేసి గుబురు పొదలో ముఖం పైకి లేపి ఊపిరి తీసుకున్నాడు. పోలీసులు కాలువ గట్టు మీదకి వచ్చేసరికి పొదలోకి చేరిపోయాడు. విదుర్ పొదతో పాటు ప్రయాణం ఆరంభించాడు. అలాంటి పొదలు కాలువలో రావటం సహజం. ఆ పొదలో విదురు దాగి ఉండే అవకాశం ఉందని పోలీసులు ఊహించలేకపోయారు. వారి కళ్ళ ముందే పొద కదిలిపోసాగింది. అంతలోనే విదురుకి మరో ప్రమాదం ఎదురైంది. తన సమీపం నుంచి స్పష్టంగా వినవచ్చింది బుస్ అంటూ ఒక శబ్దం. అదేమిటో గ్రహించగానే విదురుకి ప్రాణం పైనే పోయినంత పనైంది. ఒకంత తల తిప్పి అటు చూశాడు. నెమ్మదిగా తను సమీపిస్తోంది. అది గుప్పెడిలా ఉన్న 4 మూరల నల్లత్రాచు. అరచేయంత పడగ విప్పి నాలుకలు చాస్తూ బుసలు కొడుతోంది. తన సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన శత్రువుల తన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. అంది. తనకు రక్షణ కవచం దొరికిందన్న సంతోషం తుటిలో మాయమైపోయింది విదురికి. ఈ సరికొత్త ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక మెదడు మొద్దుబోరిపోయింది. కంటికి 2 అడుగుల దూరంలో పడగ విప్పి ఆడుతోంది నల్లత్రాచు. తల విసరడానికి అనువుగా శరీరాన్ని జరుపుకుంటోంది. రివాల్వర్తో దాన్ని షూట్ చేస్తే తన ఉనికి పోలీసులకు తెలిసిపోతుంది. నిశ్శబ్దంగా శత్రువుని అంతం చేయటం తప్ప మరో మార్గం లేదు. ఏమాత్రం పొరపాటు జరిగినా తన ప్రాణాలను మూల్యంగా చెల్లించాల్సిందే. విదురు ఆలోచించే లోపలే మరోసారి పెద్దగా బుస కొట్టింది కరినాగు. కాటు వేయడానికి బలంగా పడగ విసిరింది. అది తన ముఖాన్ని చేరకముందే మెరుపు వేగంతో చెయ్యి విసిరి దాని పడగని ఒడిసి పట్టేశాడు. పట్టిన చేతిని బిగించి లాగి నీటిలో ముంచేశాడు. పొద నిశ్శబ్దంగా నీటి మీద కదిలిపోతూనే ఉంది. పొదలో ఏం జరుగుతుందో 3వ కంటికి తెలియదు. నీటిలో ఊపిరి అందక గింజుకుంటోంది పాము. తన శరీరాన్ని విదురు చేతికి చుట్టి తాడులా బిగించేసి విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది. చెయ్యి నలిగిపోతున్నంత బాధలో కూడా పాము తలని వదలలేదు విదురు. వదిలితే అది తనను వదలదని తెలుసు. 1, 5, 10, 11వ నిమిషం నుండి పాము తన పట్టు సడలను ఆరంభించింది. దాని ఊపిరి ఆగిపోయింది. చేతిని బిగించిన చుట్టలు ఒక్కొక్కటి జారిపోనారంభించాయి. చివరికి దాని శరీరం నీటిలోకి జారిపోయింది. అయినా మరో 5 నిమిషాలు పడగను అదిమి ఉంచాడు విదురు. దానిలో చలనం పూర్తిగా ఆగిపోయిందన్న నమ్మకం కుదిరాకే నీటిలోకి వదిలేసి తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు. అప్పటికే చాలా దూరం కాలువ దిగువకొచ్చేసింది పొద. ఆ తర్వాత అతనికి ఎలాంటి ఆటంకం ఎదురు కాలేదు. 1 కిలోమీటర్ దూరం వరకు పోలీసుల బలగాలు కాలువగట్టు వెంట గాలింపు ముమ్మరం చేసేలోపు 2 కిలోమీటర్ల దూరం దిగువకు సురక్షితంగా వెళ్ళిపోయాడు విదురు. నగరాన్ని 2గా విభజిస్తూ ప్రవహిస్తున్న కెనాల్ అది. ఒక వంతెన సమీపంలో జనావాసాలు తక్కువగా ఉన్న ప్రాంతం చూసి కాలువ నుంచి బయటపడి వేగంగా పొదల్లోకి వెళ్ళిపోయాడు. అప్పటికి సాయంకాలం 4 గంటలైంది. వర్షం మాత్రం పిచ్చి పట్టినట్లు ఇంకా కురుస్తూనే ఉంది. దానికి ఇప్పుడు గాలి విసురు తోడైంది. పాదచారులు, సైకిల్ వాలాలు కాలువ దాటేందుకు అనువుగా నిర్మించిన వంతెనది. కాలువ యువతల ప్రాంతం ఈ మధ్యన డెవలప్ అయిన ఏరియా. ఏం కావాలన్నా వంతెన దాటి అవతల నుంచి తెచ్చుకోవాలి. మార్కెట్ ఏరియా అవతల ఉంది. వర్షం మూలంగా వంతెన రోడ్డు ప్రస్తుతం బోసిపోయి ఉంది. ఆ రోడ్డు పక్క ఒక చెట్టు వెనుక పొదల మధ్య నిలువునా తొడుస్తూ కూర్చున్నాడు విదురు. ఇప్పుడు తనకి షెల్టర్ కావాలి. తను బయట ఎక్కువసేపు తిరగలేడు. చీకట్లు పూర్తిగా ముసురుకుంటే కానీ తను బయటకు రాలేడు. చూస్తుంటే ఈ గాలివాని పొట్లో శాంతించేలా లేదు. తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఈ పాటికి కోర్టులో తను చేసిన హత్యల గురించి, తన గురించి న్యూస్ ఛానల్స్లో వార్తా ప్రసారాలు మొదలైపోయి ఉంటాయి. తను చూడగానే పబ్లిక్ గుర్తుపట్టే ప్రమాదం ఉంది. గుడ్డిగా తను ముందుకు పోలేడు.
ఇంతలో విదుర్ ఆలోచనలకు అంతరాయం కలిగింది. వంతెన దాటి అటుగా నడుచుకుంటూ వస్తోంది ఒక యువతి. పొదలో మరి కాస్త ఒదిగి కూర్చుంటూ ఆమెను గమనించసాగాడు. ఆ యువతికి 25 సంవత్సరాల ప్రాయం ఉండొచ్చు. 5.5 అడుగుల ఎత్తు, అద్భుతమైన సౌందర్యం. చుడిదార్ ధరించింది. ఒక చేతిలో 5-6 క్యారీ బ్యాగ్స్, రెండో చేతిలో గొడుగు. గాలికి ఎగిరిపోకుండా అవస్థపడుతూ సెల్లో మాట్లాడుతోంది. సెల్ ఆమె భుజానికి అదిమి ఉంచింది. ఆమె చాలా కోపంలో ఉంది. ఎవరితోనో ఫోన్లో ఘర్షణ పడుతోంది. మాటలు అస్పష్టంగా వినబడుతున్నాయి. క్రమంగా దగ్గరయ్యే కొద్దీ మాటల్లో స్పష్టత ఏర్పడింది. ఆమె విదురు దాగున్న పొద ముందు చెట్టును సమీపించేసరికి పెద్ద గాలి తెర వీచి గొడుగును వెనక్కి ఈడ్చింది. సెల్ జారి కింద పడిపోతుంటే గబుక్కన పట్టుకుంది. ఈ గాలికి బుద్ధి లేదు, ఈ వానకి సిగ్గు లేదు, వీడికి కూడా లోకువైపోయానా అంటూ గాలి మీద విసుక్కుంటూ గొడుగును సరిచేసి సరిగ్గా పట్టుకుంటూ కొద్దిసేపు చెట్టు కింద ఆగింది. వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకున్నాడు విదుర్. నాకు ఒంటరితనం అంటే చాలా ఇష్టం, ఏకాంతం అంటే ఆరాధన. నేను ఇక్కడ డైమండ్ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ తీసుకున్న దగ్గర నుంచి ఒక్కరూ నా ఫ్లాట్కి రాలేదు. నువ్వు వస్తానంటే ఎలాగ అంగీకరిస్తాను? కావాలంటే బయటే కలుద్దాం. సారీ, ఇంకేం మాట్లాడొద్దు. ఈ మాన్విత మాట అంటే మాటే అంటూ స్విచ్ ఆఫ్ చేసింది. మాటల్ని బట్టి ఆమె పేరు మాన్విత అని, అక్కడికి ఎగువనున్న డైమండ్ అపార్ట్మెంట్స్లోని ఒక ఫ్లాట్లో ఒంటరిగా నివసిస్తోందని విదురుకి అర్థమైంది. తనకి అలాంటి ప్లేస్ కావాలి. ఇది తనకు కలిసి వచ్చిన అదృష్టంగానే భావించాడు విదుర్. వర్షం మరికొద్దిగా పెరిగింది. వెళ్ళాలా, కొద్దిసేపు అక్కడే ఆగిపోవాలా అర్థం కాక ఆగిపోయింది మాన్విత. అదే సరైన సమయం అనుకున్నాడు. కనురెప్ప పాటలో ఆమె ముందుకు వచ్చాడు. సడన్గా అతన్ని చూసి కంగారు పడింది. భయపడిపోయింది. బెదురు చూపులు చూసింది. తప్పించుకోబోయింది. దారి వదలలేదు విదుర్. కనుచూపు మేర మనిషి కనబడడం లేదు. తన ముందున్న యువకుడెవరో తెలియదు. ఏదన్నా అఘాయిత్యం తలపెడితే అమ్మో, తనను కాపాడేదెవరు? దేవుడా దేవుడా, గుండెల్లో దడ, శరీరంలో వణుకు మొదలైంది. ఆమెకు గాబరా పడుతోంది. ఏయ్, ఎవరు నువ్వు? ఏం కావాలి? ఎలాగో ధైర్యం తెచ్చుకుని గొంతు పెగల్చి అడిగింది. బదులివ్వకుండా ఆమెను చూస్తున్నాడు విదుర్. దగ్గరగా చూస్తుంటే మరింత అందంగా ఉంది ఆమె. లోకంలోని అందాన్నంతా తన అణువణువున నింపుకున్నట్టుంది. దొంగవా? డబ్బు కావాలా? నీకేం కావాలన్నా తీసుకో, ఇచ్చేస్తాను. నన్నేమీ చేయకు ప్లీజ్, అర్థించింది. నిన్నేం చేయను, ప్రామిస్. ఫోన్ మాట్లాడటం అయిందిగా, ఇక పద అన్నాడు విదుర్. ఏ ఏ ఎక్కడికి? మాట తడబడింది. నీ ఫ్లాట్కి. నా ఫ్లాట్కా? నువ్వు? అవును, వస్తున్నాను. వీల్లేదు, ఫ్లాట్లో ఒంటరిగా ఉంటున్నాను. జెంట్స్ నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టమున్నా లేకపోయినా తప్పదమ్మా మాన్విత, వస్తున్నావంతే. అప్పటికి కొంత ధైర్యం తెచ్చుకుంది మాన్విత. నాతో రావడానికి నువ్వెవరు? నేను అసలు మంచిదాన్ని కాను తెలుసా? పోలీసులకు పట్టిస్తాను. అయినా నా పేరు నీకెలా తెలుసు? నీ గురించి అంతా తెలుసు. చెప్పనా? అక్కర్లేదు, నేను వెళ్ళాలి, దారి తప్పుకో. నువ్వు ముందు పద, నీ వెనకే వస్తున్నాను. అదే వద్దంటున్నాను. తప్పదంటున్నాను కదా. ఓరి దేవుడా, నువ్వెక్కడ దొరికావయ్యా? అసలు ఎవరు నువ్వు? టీవీ న్యూస్ చూడలేదా? లేదు, ఆ చెత్త నేను చూడను. అది చెత్త కాదు, నిజం. 3 చంపి పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయి వస్తున్నాను. నువ్వు నా చేత 4వ హత్య చేయించుకో. మాన్విత షాక్ అయింది. గుండె దడదడా కొట్టుకుంది. హత్య? నా 4వ హత్య? అయ్యే బాబోయ్, ఎవరిని? ఊపిరి పీల్చడం మర్చిపోయి అడిగింది. నిన్నే, చెప్పింది వినకపోతే చస్తావు అంటూ రివాల్వర్ తీశాడు. రివాల్వర్ని చూడగానే భయంతో అకచి పారిపోబోయింది. ఆమె ప్రయత్నానికి అడ్డుపడి నిలబెట్టేశాడు విదుర్. ఎంత దూరం పారిపోతావు? రివాల్వర్ బుల్లెట్లు నీకన్నా నాకన్నా కూడా వేగంగా పరిగెత్తగలవు తెలుసా అన్నాడు. ఆమెలో తెగింపు వచ్చేసింది. అయితే నన్ను చంపేస్తావా అడిగింది. చెప్పింది వినకపోతే చంపేస్తాను. వినను, చంపు. ఎదురు తిరిగింది. ఈసారి విదుర్ షాక్ అయ్యాడు. ఎందుకు చంపాలి? నువ్వు నా మాట వింటున్నావుగా అన్నాడు. వినను. ఆలస్యం ఎందుకు? చంపు. ఒక్క బుల్లెట్తో పట్టిన ప్రాణం పోవాలి. తీసుకు యాతన పడి చావటం నాకు ఇష్టం ఉండదు. కాల్చేయి అంటూ అతని రివాల్వర్ చేతిని తన వైపు లాక్కోపోయింది. అతికిపడి 2 అడుగులు వెనక్కి దూకాడు విదుర్. కథ ఇలా అడ్డం తిరుగుతుందనుకోలేదు. ఏమిటి అమ్మాయి, చావంటే తనకు భయం లేదా? ఏయ్ మెంటల్, ఆగు అరిచాడు. మాన్విత భయపడలేదు. ఇది పిల్లలు ఆడుకునే బొమ్మ రివాల్వర్ కాదు, నిజం రివాల్వర్. షూట్ చేస్తే చస్తావు హెచ్చరించాడు. అందుకే చంపమంటున్నాను అంది ధీమాగా. చావంటే అంత సరదాగా ఉందా? లేక ఈ వంకతో ఎవరో ఒకరు సాయం వచ్చేదాకా నన్ను ఆపాలనా? చెప్పినట్టు వినకపోతే నరకేతన పడుతూ చచ్చేలా కాలి మీద చేతి మీద కాల్చుతాను. ఇష్టమా చెప్పు.
వద్దొద్దు, చెప్పింది వింటాను. నాకు అసలే సహనం తక్కువ. ముందు నడువు, వెనకే వస్తాను. తేడా చేశావో చస్తావు. పద. లేచి ఎవరి ముఖం చూశానో ఏమిటో, ఇవాళంతా టైం బ్యాడ్గానే ఉంది. దాన్ని ఇలా ఇబ్బంది పెడుతున్నావు. ఆడపిల్ల ఉసురు ఊరికే పోదు. సణుగుతూ నడక ప్రారంభించింది మాన్విత. నవ్వుకుంటూ ఆమెను అనుసరించాడు. క్యారీ బ్యాగ్స్ బరువుగా ఉన్నట్లున్నాయి. ఇవ్వు, తెస్తాను, దారిలో అడిగాడు. బోలెడు డబ్బు ఖర్చు పెట్టి చాలా సరుకులు కొన్నాను. ఇవి తీసుకుని నువ్వు పారిపోతే? అమ్మో, ఇవ్వను అంది. అందులో బంగారం ఉందా? ఈ రోజుల్లో దొంగలకి బంగారమే అక్కర్లేదు బాబు. సరుకులున్నా చివరకు విషం ఉన్నా పట్టుకుపోతారు. ఆమె భయానికి నవ్వుకున్నాడు విదుర్. కానీ అంతలోనే ఏదో తెలియని హెచ్చరిక ఒకటి అతడి మైండ్ని అలలా తాకింది. ఏమిటి అమ్మాయి, పోలిక చెప్పటానికి వేరేమీ దొరకలేదా? బ్యాగ్లో విషం ఉండటం ఏమిటి? నిజంగా విషం ఉందా? చచ్చా, అయి ఉండదు. తన మీద కోపంతో అలా అనుంటుంది. మనసును సరిపెట్టుకున్నాడు విదుర్. వర్షంతో పాటు గాలి విసురు కూడా ఇప్పట్లో శాంతించే సూచనలు కనిపించడం లేదు. అప్పటికి సమయం సాయంత్రం 5 గంటలు దాటింది. నిలువున వాన తడవటంతో చలి వణికిస్తోంది. గొడుగున్నా తడిసింది మాన్విత. రోడ్డు వెంట కాలువలా ప్రవహిస్తోంది వాన నీరు. 5 నిమిషాల నడక తర్వాత నిర్మానుష్య ప్రాంతం వదిలి జనావాస ప్రాంతంలో అడుగుపెట్టారు. అయినా వీధులు నిర్మానుష్యంగానే ఉన్నాయి. మరో 5 నిమిషాల్లో డైమండ్ అపార్ట్మెంట్స్కి చేరుకున్నారు. అలాంటివి ఆ వీధిలో చాలా ఉన్నాయి. చలిగాలికి తలుపులు కిటికీలు బిగించుకుని లోపలే ఉన్నారంతా. ముందు ఆమె, కాస్త ఎడంగా అతను. కారిడార్ నిర్మానుష్యంగా ఉంది. మెట్ల వెంట సెకండ్ ఫ్లోర్ కారిడార్లో ప్రవేశించారు. మాన్విత మనసు ఆందోళనతో కొట్టుమిట్టాడుతోంది. తన వెంట వస్తున్నది సామాన్యుడు కాదు. 3 చంపిన హంతకుడు. ముఖం తెలియని అపరిచితుడు. పోలీసులకు దొరకకుండా తన ఫ్లాట్ను షెల్టర్గా వాడుకోవాలని చూస్తున్నాడు. తనకిష్టం లేదు. పెళ్లిగాని తను పరాయవాడిని ఫ్లాట్లోకి అనుమతించడం మొదటి తప్పు. ఇక హంతకుడితో సహవాసం ప్రతి క్షణం గండమే. తను స్వేచ్ఛను కోల్పోతుంది. ఇతను తాగుబోతైతే ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. తాగి తన మీద అత్యాచారం చేయడానికి గ్యారంటీ లేదు. వాడిని వదిలించుకోవటం ఎలా? కారిడార్లో నడుస్తూనే తీవ్రంగా ఆలోచిస్తూనే ఉంది మాన్విత. సడన్గా ఒక డోర్ వద్ద ఆగి తలుపు కొట్టింది. ఆమెకు ఎడంగా ఆగిపోయాడు విదుర్. పక్కన కిటికీ తెరుచుకుని ఒక ఆమె తొంగి చూసింది. ఆమె కంటికి మాన్విత మాత్రమే కనిపించింది. వెనక్కి చూసింది మాన్విత. విదుర్ రివాల్వర్ చూపించాడు. గుటకలు మింగింది మాన్విత. ఏమిటమ్మా, ఏం కావాలి అని అడిగింది ఆమె. తలుపు తెరిస్తే చటుక్కున లోనికి దూరి తలుపు వేసుకోవచ్చు అనుకున్న మాన్వితకు నిరాశే మిగిలింది. నీ ఫ్లాట్కి తీసుకెళ్ళమని చెప్పాను. వేరే ఫ్లాట్కి ఎందుకు తీసుకువచ్చావు? నన్ను పట్టించాలనా? చచ్చిపోతావు. ఆమె చెవిలో నోరు పెట్టి అతి చిన్నగా అంటూ రివాల్వర్ ఆమె వీపు కానించాడు. మాన్విత కదిలింది. మరో డోర్ కొట్టబోతున్న మాన్వితను అడ్డుకుని ముందుకు నెట్టాడు విదుర్. మరోసారి ట్రిక్ ప్లే చేయవద్దు. దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. అసలు నీ ఫ్లాట్ నెంబర్ ఎంత అంటూ రివాల్వర్ని ఆమె వీపుకి బలంగా ఆనించాడు విదుర్. మాన్విత కంగారు పడింది. నిజంగానే కాల్చుతాడేమోనని భయపడి 306 అంది నెమ్మదిగా. అక్కడికే తీసుకెళ్ళు కఠినంగా అన్నాడు విదుర్. మౌనంగా 3rd ఫ్లోర్కి తీసుకెళ్ళి విధిలేక ఫ్లాట్ డోర్ లాక్ తీసింది మాన్విత. ఆమె వెనుకే తను లోనికి వచ్చి డోర్ మూసి లాక్ తీశాడు విదుర్. ఆమె చెప్పులు గొడుగు మూలన వదిలి క్యారీ బ్యాగ్స్ని సోఫాలో ఉంచి ఫోన్ అందుకుంది. చటుక్కున ఆ ఫోన్ లాక్కున్నాడు విదుర్. పోలీసులకు ఫోన్ చేద్దామనా అడిగాడు. కాదు అంది. తప్పించుకోవాలనేగా వేరే తలుపు కొట్టావు. నిన్నెవరు నమ్ముతారు అంటూ చటుక్కున ఆమె చున్నీ లాగేశాడు. ఏం జరుగుతుందో ఆమె అర్థం చేసుకునే లోపలే ఆమె చేతులు వెనక్కి విరిచి చున్నీతో కట్టేశాడు. సోఫాలోకి తోసి నోటికి టేప్ అంటించాడు. సారీ, నా సేఫ్టీ నేను చూసుకోవాలి కదా. అర్జెంటుగా నేను స్నానం చేసి బట్టలు మార్చుకోవాలి. లుంగీ ఎక్కడుందో చెప్పు అని అడిగాడు. ఆమె మాట్లాడేందుకు ప్రయత్నించింది. నోటికి టేపు, చేతులకి చున్నీ తాళ్ళు చుట్టి ఉన్నాయి. ఆమె మాట్లాడేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె ప్రయత్నాన్ని గమనించాడు విదుర్. నువ్వెన్ని వేషాలు వేసినా నోటికి వేసిన టేప్ తీయను. తీస్తే అరచి కేకలు వేసినా వేయగలవు అని అటు ఇటు చూసి దగ్గరలో ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళి పెన్, స్క్రిబ్లింగ్ ప్యాడ్ తెచ్చి ఆమె ముందు పెట్టి నీ సమాధానం రాసి చూపించు అన్నాడు. ఆమె ఒక క్షణం కోపంగా చూసింది. కోపంగా తర్వాత చూద్దు కానీ ముందు నీ సమాధానం రాయి అని చేతికి అట్లు విప్పి చేతికి పెన్ను ఇచ్చాడు. ఇక్కడ ఉండేది నేను మాత్రమే, అర్థమైందా? నేను ఒక్కదాన్ని. ఇక్కడ లుంగీలు ఉండవు, లంగాలుంటాయి, నైటీలుంటాయి, కావాలంటే కట్టుకో అని రాసింది. అది చదివి చిన్నగా నవ్వాడు.
తిరిగి ఏదో రాస్తోంది మాన్విత. ఏం రాస్తోందని విస్మయంగా చూశాడు విదుర్. ఆమె రాయటం పూర్తి చేసి చదువు అన్నట్లు సైగ చేసింది. స్క్రిబ్లింగ్ ప్యాడ్ తీసుకుని చదవసాగాడు. పిచ్చ చచ్చినోడా, నేనే దొరికానా నీకు? దొంగ చచ్చినోడా, నేను అసలే 66 సమస్యలు ఇరుక్కుపోయి చస్తుంటే నువ్విలా తగులుకున్నావేంటిరా మగడా, నీకు పుణ్యం ఉంటుంది, వెళ్ళిపోరా బాబు చదివి పెద్దగా నవ్వేశాడు విదుర్. ఆ నవ్వు చూసి కళ్ళురిమింది మాన్విత. నేను నీ మగుణ్ణా, నేను నిన్ను తగులుకున్నానా? వామ్మో వామ్మో, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావే. కోర్టులో ఆ ఎస్ఐ, ఫోరెన్సిక్ డాక్టర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కంటే ఎక్కువ అబద్ధాలు ఆడుతున్నావు కదే అన్నాడు విదుర్ ఆశ్చర్యపోతూ. తిరిగి ఆమె రాయటం మొదలెట్టింది. కొద్దిసేపటికి రాయటం పూర్తి చేసింది. విదుర్ దాన్ని తీసుకుని చదివాడు. కట్లు విప్పరా, చూస్తా, నీ అంతు చూస్తా అని రాసింది. ఏంటే నా అంతు చూస్తావా? అబ్బా అమ్మ, మరి మాకు తెలియదు అంతు చూడటం అని ఆమె నెత్తి మీద ఒక మొటిక్కా వేసి ఒక్కసారి ఫ్లాట్ అంతా తిరిగి చూశాడు. ఎంటర్ అవగానే చిన్న హాలు, దాన్ని ఆనుకుని కుడిపక్క బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్, దాని అవతల డైనింగ్ రూము, చివరిగా కిచెన్, చివర బాల్కనీ. ఫ్లాట్ చాలా నీట్గా అందంగా ఉంది. తను ఇక్కడుంటే మూడో కంటికి తెలిసే అవకాశం లేదు. బట్ మాన్విత సహకరించాలి, అది చాలా ముఖ్యం. వెనుతిరిగి హాల్లోకి వచ్చాడు. సోఫాలోనే ఉన్న మాన్విత మీరి చూస్తోంది. మరి సారీ, స్నానం చేసి వస్తాను, వెయిట్ చెయ్యి అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళాడు. 20 నిమిషాల తర్వాత స్నానం చేసి బయటకు వచ్చిన విదుర్ని చూసి నవ్వు ఆపుకోలేకపోయింది మాన్విత. అతను మాన్విత నైటీ వేసుకున్నాడు. తన దుస్తుల్ని పిండి తెచ్చి హాల్లోనే తాడు మీద ఆరేసి తిరిగి లోనికి పోబోతూ ఆమె వంక చూసి తను నవ్వాడు. లోనికి వెళ్ళి 5 నిమిషాల తర్వాత హాల్లోకి వచ్చేసరికి సోఫాలో మాన్విత కనిపించలేదు. చున్నీ పక్కన పడుంది. అదిరిపడ్డాడు విదుర్. ఆమె తప్పించుకుంది. బయటకు పారిపోయిందా? వేగంగా వెళ్ళి డోర్ లాగి చూశాడు. వేసిన తాళం వేసినట్టే ఉంది. మాన్విత అంటూ పిలిచాడు. సమాధానం రాలేదు. కానీ కిచెన్లోంచి ఏదో కింద పడిన చప్పుడైంది. ఒక్క దూకులో అటు వెళ్ళాడు. ఎదురుగా క్యారీ బ్యాగ్లోని సరుకులు చిందరవందరగా పడున్నాయి. మాన్విత తుల్లుతూ కింద పడిపోయింది. ఆమె చేతిలోంచి చిన్న సీసా ఒకటి నేల మీదకి దొర్లింది. దాని మీద పాయిజన్ ఉన్న అక్షరాలు విదుర్ని వెక్కిరించాయి. షాక్తో కొయ్యబారిపోయాడు విదుర్. ఈ రోజుల్లో దొంగలకు బంగారమే అక్కర్లేదు బాబూ, సరుకులున్నా చివరకు విషం ఉన్నా పట్టుకుపోతారు. అంత క్రితం ఆమె అన్న మాటలు విదుర్ చెవిలో మారుమోగాయి. తను ఫూల్ అనుమానించాడే కానీ ఆ మాటల్ని సీరియస్గా తీసుకోలేదు. అదే కొంప ముంచింది. నిజంగానే ఈ అమ్మాయికి విషం తాగేంత కష్టం ఏమొచ్చింది? అందమైన యువతి మరణిస్తుందంటే మనసు అంగీకరించడం లేదు. అవన్నీ ఆలోచించే వ్యవధి కూడా లేదు. ఓ మై గాడ్, రాక్షసి, ఎంత పని చేశావే అంటూ ఒక్క దూకులో ఆమెను సమీపించాడు విదుర్. బాధతో మెలికలు తిరిగిపోతోంది మాన్విత. అంత బాధలో కూడా తనను తాకబోతున్న అతడి చేతుల్ని విదిల్చుకొట్టింది. ఇప్పుడు నువ్వు చస్తే నీతో పాటు నేను చావాలి. నువ్వు బతకాలి. నా పనులయ్యే వరకు నువ్వు బతికుండాలి. కక్కు, తాగింది మొత్తం కక్కు అంటూ బరబరా సింక్ వద్దకు లాక్కెళ్ళాడు. లేపి నిలబెట్టి పొట్ట మీద బలంగా చరచాడు అరచేత్తు. అది మామూలు దెబ్బ కాదు. అనుభవం గల ఒక ఆయుర్వేదం డాక్టర్ అనుసరించే టెక్నిక్. అరచేతి దెబ్బకి పేగులు బలంగా కదిలి ఒక్కసారిగా బడుక్కున్న సింకులోకి వాంతి చేసుకుంది. ఈ లోపల ఒక గ్లాసుడు ఉప్పు నీళ్లు కలిపాడు విదుర్. వాంతి అవగానే తాగు అన్నాడు. తాగను, నువ్వు బాగుపడవు. చుట్ల దండకం ఆరంభించబోయింది మాన్విత. అవి వినే ఓపిక విదురికి లేదు. చటుక్కున ఆమె బుగ్గలు అదిమి ముఖం ఎత్తి నోరు తెరిచేలా చేశాడు. గ్లాస్లో ఉప్పు నీటిని గొంతులోకి పంపాడు. గింజుకున్న మొత్తం తాగేదాకా వదలలేదు. తాగి 10 సెకండ్లైంది. తోటకూర కడలా వేలాడుతోంది మాన్విత. కిందకు జారిపోకుండా భుజాలు గట్టిగా పట్టుకున్నాడు. విదుర్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఉప్పు నీళ్లు తాగినా వాంతులు కాకుంటే ఏం చేయాలి? గాబరా పడుతున్నాడు. అంతలో సరిగ్గా 15 సెకండ్లలో ఉన్నట్టుండి ఉలిక్కిపడినట్లు కళ్ళు తెరిచి సింక్ మీదకు వాలింది మాన్విత. అంతే, కడుపులోని ఆఖరి బొట్టు కూడా వెళ్ళిపోయే వరకు వాంతులు చేసుకుంటూనే ఉంది. 3 నిమిషాల తర్వాత వాంతులు ఆగిపోయాయి. స్పృహ తప్పి అలాగే అతడి భుజాల మీద వాలిపోయింది. తప్పని పరిస్థితుల్లో చేతిని నడుము చుట్టూ తిప్పి జారిపోకుండా పట్టుకుని నీళ్లతో పెదవులు ముఖం తుడిచాడు. తుడుస్తూ కొద్ది క్షణాలు వివసుడై అలాగే ఉండిపోయాడు విదుర్. అరమూసిన ఆ కనుల సోయగం, మెరిసే గులాబీ బుగ్గల నునుపు, పగడాల వంటి అదరాల ఎరుపు, విశాల ఫాలభాగం, సంకంలా మెడ. ఓహ్, ఎంత అందం! ఆమె కనుబొమ్మలు చక్కగా తీర్చిదిద్దినట్టున్న అలాంటి కనుబొమ్మలు ఏ లక్షల మందిలో ఎవరికో ఉంటాయేమో. ఇంతవరకు ఇంత దగ్గరగా అతను ఏ అమ్మాయిని చూడలేదు. పట్టులాంటి చర్మాన్ని తాకలేదు.
అందుకే ఆమె మీదకు వాలగానే వివసుడయ్యాడు. అయితే వెంటనే తెలివి తెచ్చుకున్నాడు. తెలివి తప్పిన మాన్వితను పసిపాపలా చేతుల్లోకి తీసుకుని కిచెన్లోంచి హాల్ దాకా తీసుకెళ్ళి ఆమె బెడ్రూమ్లో డబుల్ కాట్ మీద పకుండా చేశాడు. నాడి చూశాడు. బలహీనంగా కొట్టుకుంటోంది. ఇప్పుడే గండం గడిచిపోయింది అనుకోవడానికి లేదు. ఎంతగా వాంతులు చేయించినా విషం తాలూకు శేషం ఇంకా కడుపులో మిగిలే అవకాశం ఉంది. వెంటనే యాంటీడోస్ ఇంజెక్షన్ ఇవ్వటం మంచిది. కానీ ఇప్పుడు ఎలా? బయట హోర్న వర్షం పడుతూనే ఉంది. చీకట్లు ముసురుకుంటున్నాయి. బయటకు వెళితే తనను గుర్తుపట్టి పోలీసులకు ఫోన్ చేసే ప్రమాదం ఉంది. పోనీ మెడికల్ షాప్ దేనికైనా ఫోన్ చేసినా ఈ వర్షంలో ఎవరు వచ్చి డోర్ డెలివరీ ఇవ్వరు. అరగంట లోపల యాంటీడోస్ ఇవ్వాలి, లేకపోతే ప్రాణాలకు ప్రమాదం. ఆలోచిస్తూనే ఫ్లాట్లో లైట్లు ఆన్ చేశాడు. కిచెన్లోకి వెళ్ళి క్యారీ బ్యాగ్లో చూడగా చికెన్ బిర్యానీ పార్సిల్ ఉంది. దాంతోపాటు క్వార్టర్ జిన్ బాటిల్, నిమ్మకాయలు ముక్కు మీద వెళ్ళేసుకుని ఓ మై గాడ్ అనుకున్నాడు. సీన్ అర్థమైపోయింది. ఇది తాత్కాలికంగా ఆమె తీసుకునే నిర్ణయం కాదు. ప్రీ ప్లాన్డ్గానే సూసైడ్ చేసుకోవాలని నిశ్చయించుకుంది. హ్యాపీగా ఆఖరిసారిగా జిన్ తాగి బిర్యానీ తిని ఆ మత్తులో విషయం కూడా తాగి రాత్రికి ప్రశాంతంగా చనిపోవాలనుకుంది. కానీ తన రాకతో ఆమె ప్లాన్ అంతా అప్సెట్ అయింది. అందుకే చావును పోస్ట్పోన్ చేయటం ఇష్టం లేక ఇప్పుడే విషయం తాగేసింది. ఆమె ఇంత కఠోర నిర్ణయానికి వచ్చిందంటే ఏదో బలమైన కారణమే ఉండి ఉండాలి. ఆమెకు క్షేమంగా తెల్లవారితే నెమ్మదిగా అడిగి తెలుసుకోవచ్చు. ఆలోచనతోనే కిచెన్ సర్ది బయటకు వచ్చాడు. ఇంతకుముందు బాల్కనీలోకి వెళ్ళినప్పుడు పక్క ఫ్లాట్ బాల్కనీలో తీగ మీద ప్యాంటు షర్టు ఆరవేసి ఉండటం చూసిన గుర్తు. ఈ నైటీలతో అమ్మాయిలు ఎలా తిరుగుతారో కానీ చాలా ఇబ్బందిగా ఉంది. బాల్కనీలోకి వచ్చి చూశాడు. తీగ మీద దుస్తులు అలాగే ఉన్నాయి. పక్క ఫ్లాట్లో ఎవరుంటున్నారో ఏమిటో కూడా తనకు తెలియదు. అవి తనకు కాస్త లూజు కావచ్చేమో కానీ సరిపోతాయి. బాల్కనీ డోర్ మూసి ఉంది. ఆలస్యం చేయకుండా బూజికర్ర అందుకుని దానితో తాడు మీద దుస్తుల్ని లాగి సొంతం చేసుకున్నాడు. లోనికి వచ్చి ధరించాడు. పర్వాలేదు, మరీ ఎబ్బెట్టు లేకుండా సరిపోతాయి. వెతగ్గా ఒక రెయిన్ కోటు, ఒక హెల్మెట్ దొరికాయి. ఖచ్చితంగా ఈమెకు వెహికల్ ఉందని అర్థమైంది. హెల్మెట్ పెట్టుకుని ముఖం తెలియకుండా గ్లాస్ డోర్ మూశాడు. రెయిన్ కోట్ వేసుకుని గొడుగు అందుకున్నాడు. ఫ్లాట్ డోర్ తెరిచి చూశాడు. అదృష్టం కొద్దీ కారిడార్లో ఎవరూ లేరు. బయటకు వచ్చి డోర్ లాక్ చేసి వడివడిగా బయటకు నడిచాడు. అది మానవిత అదృష్టమో అతడి అదృష్టమో తెలియదు కానీ కిందకు వచ్చేసరికి ఆటో ఒకటి అప్పుడే ఎవరినో దించి బయలుదేరుతోంది. వెంటనే ఆటోను పట్టుకుని బయలుదేరాడు. వెళ్ళిన సరిగ్గా 20 నిమిషంలో తిరిగి అదే ఆటోలో వెనక్కి వచ్చాడు విదుర్. ఆటోని పంపించేసి అడుగుకి 4 మెట్ల చొప్పున పైకి వచ్చేశాడు. కారిడార్లో ప్రవేశించగానే చటుక్కున ఆగిపోయాడు. కారిడార్ చివర ఒక వ్యక్తి సిగరెట్ కాలుస్తూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. అతను చూస్తుండగానే మానవిత ఫ్లాట్లోకి వెళ్ళడం మంచిది కాదు. డామిట్ అనుకుంటూ పై ఫ్లోర్కి వెళుతున్నట్టుగా మెట్ల మీదకి వెళ్ళిపోయాడు. 5 మెట్లెక్కి అక్కడే వెయిట్ చేస్తూ నిలబడ్డాడు. 2, 3, 5 నిమిషాలు గిర్రలు తిరుగుతున్నాయి కానీ ఆ వ్యక్తి కదలటం లేదు. విదురికి టెన్షన్ పెరిగిపోతుంది. లోపల మానవిత పొజిషన్ ఎలా ఉందో తెలియదు. ఏం చేయాలి? ఆ లోపల పైనుంచి ఎవరన్నా దిగి వస్తూ తనను చూస్తే ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతారు. తను ఇరకాటంలో పడిపోతాడు. ఓ మై గాడ్, సేవ్ మీ మనసుతోనే వేడుకున్నాడు. అతడి వేడుకోళ్లను ఏ దేవుడు విన్నట్టు లేదు. అవతలి వ్యక్తి అక్కడి నుంచి కదలకుండా ఇంకా 5 నిమిషాలు విసిగించాడు. ఇక టెన్షన్ భరించలేకపోయాడు విదుర్. తెగించి ముందుకు పోవాలనుకున్నాడు. చివరి క్షణంలో లక్కీగా కారిడార్లోకి వచ్చేసరికి అవతలి వ్యక్తి ఒక ఫ్లాట్కి పోయి తలుపు మూసుకుంటూ కనిపించాడు. థ్యాంక్ గాడ్ అంటూ ఊపిరి తీసుకున్నాడు విదుర్. వేగంగా వెళ్ళి మానవిత ఫ్లాట్లోకి జొరబడి తిరిగి డోర్ లాక్ చేసుకున్నాడు. అప్పటికి కానీ గుండె దడ తగ్గలేదు. ఒక్క దూకులో బెడ్రూమ్కి చేరుకున్నాడు. బెడ్ మీద స్పృహ లేకుండా అలాగే పడుకునింది మానవిత. పిలిచి చూశాడు, పలకలేదు. నాడి అలాగే బలహీనంగా కొట్టుకుంటోంది. ఆలస్యం చేయకుండా తను తెచ్చిన మందుతో ఆమె భుజానికి ఇంజెక్షన్ ఇచ్చాడు. 15 గంట వెయిట్ చేసి మరోసారి నాడి చూశాడు. నార్మల్కు చేరుకుంటోంది. నుదుట చిరు చెమట కనిపిస్తోంది. ప్రమాదం నుంచి బయటపడిందని నమ్మకం కలగగానే ఫ్యాన్ ఆన్ చేసి తలుపు దగ్గరగా మూసి బయటకు వచ్చాడు. టెన్షన్ నుంచి బయటపడగానే కడుపులో ఆకలి గుర్తొచ్చింది. ఉదయం నుంచి ఏమీ తినలేదు. వెళ్ళి కిచెన్లోని జిన్ బాటిల్ బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకుని టీపాయ్ మీద ఉంచి హాల్లోనే సోఫాలో కూర్చున్నాడు. జిన్ లేడీస్ డ్రింక్ అని తెలుసు. ఏదైతే ఏమిటి, కాసేపు బాధల్ని మర్చిపోయి నిద్రపోవడానికి
వాటర్లో నిమ్మరసం కలుపుకొని క్వార్టర్ జిన్ తాగేసి బిర్యానీ ప్యాకెట్ ఖాళీ చేశాడు. శరీరంలో గాల్లో తెలిపోతున్నట్టుండి రెప్ప మీదకు నిద్ర తోసుకొచ్చింది. శరీరం గాల్లో తెలిపోతున్నట్టుండి రెప్ప మీదకు నిద్ర తోసుకొచ్చింది. లైట్ ఆర్పి అక్కడే సోఫాలో పడుకుని గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మిగతా కథ 2వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల నచ్చంగానే ఒక లైక్ కొట్టండి.